పండుకుంటున్న సమయంలోనే ఎవరో ఒకరు వాళ్ళ జీవితం గురించి పనిచేస్తుంటారు. మనకు ఒకానొక సమయం వచ్చేసరికంటే వాళ్ళు మనకన్నా ఎంతో ముందు ఉంటారు. ఈ దునియా లోపల పరిగెత్తడం కాదు, ఆత్మవిశ్వాసంతో ఎంతో సంకల్పంతో పరిగెత్తాలి. అంత పరిగెత్తితేనే మనం అనుకున్న సాధిస్తాం. దునియా బాగా స్పీడ్గా రన్ అవుతుంది. దానికి తగ్గట్టు పనిచేస్తేనే మనం అనుకున్న గమ్యానికి చేరుకుంటాం. అందుకోసమే ఒక కొడుకుతోని ఒక తల్లి వచ్చి, అమ్మ ఈరోజు క్లాస్లో ఒక మంచి విషయం చెప్పారమ్మ. ఆ విషయం ఏంటంటే పైసలు అయితే బాగున్నాయి అందులో, కానీ మనసు ఒప్పుకుంటలేదమ్మా, నాకు ఏం చేయాలని అర్థమవుతలేదు అంటే, అలా తల్లి అంటది, చూడన్నా నేనైతే పెద్దగా ఎదుకోలేను, లెక్కలు రావు, నాకు ఏం తెలియదు, కానీ నేను ఒక విషయం చెప్తాను. ఏంటంటే నేను రోజు నిన్ను లేపేందుకు వచ్చినప్పుడు నువ్వు మస్తు నిద్రలు ఉంటావు, హాయిగా వండుకొని ఉంటావు. కానీ ఎప్పుడైతే నేను నిన్ను లేవట్టేందుకు వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే లేచి నీ పని మీద నువ్వు ఉంటావో అప్పుడు నీకంతా నీకు తెలిసిందే ఏం చేయాలి అని చెప్తుంది. అప్పుడు కొడుకేమంటాడు తెలుసా, అమ్మ సరే ఆన్సర్ దొరికింది అని. అంటే మనకు మన లోతైన మనసులో ఏదో ఉంటుంది కానీ చేయలేకపోతాం. దేవుడు మనలను ఎప్పుడు ఆడిస్తూ ఉంటాడు. ఇది క్రికెట్ గ్రౌండ్ లెక్క. ప్రతి బాలు దేవుడు ప్రతిరోజు వేస్తాడు. నువ్వు ఏం చేస్తావు, ఎట్లా కొడతావు అనేది చూసుకోవాలి.